హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలో టెంపుల్స్ ఆఫ్ అమెరికా. అందరూ బాగున్నారు కదా. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే నాకు చాలా బాగా గుర్తొచ్చేది మాత్రం నా చైల్డ్హుడ్ మెమరీస్. ఏంటంటే వినాయక చవితికి ఫస్ట్ ఇంట్లో మంచిగా పూజ చేసుకొని దాని తర్వాత సాయంత్రం కాగానే మంచిగా రెడీ అయ్యి ప్రతి గల్లీకి పోయి వినాయకుని దర్శనం చేసుకొని రావడము, మళ్ళీ అక్కడ ఇచ్చిన ప్రసాదం తినడము. అండ్ ఆల్మోస్ట్ 11 days ఆఫ్ సెలబ్రేషన్స్ కదా. అండ్ కొంతమంది మళ్ళీ 3 daysకి నిమజ్జనం, 5 daysకి నిమజ్జనం, కొంతమంది అంటే ఒక్కొక్క గల్లీ వాళ్ళు అట్లా తీస్తుండే కదా. సో అవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట నాకు. వినాయక చవితి అంటే సెలబ్రేషన్స్, నిమజ్జనము, మళ్ళా డ్యాన్స్లు అవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. నిమజ్జనం అప్పుడు చేసేటివి. సో అవన్నీ నాకు గుర్తొచ్చే మెమరీస్. సో ఇవాళ మేము వచ్చేసి మా నైబర్హుడ్లో పెట్టిన గణపతులని దర్శనం చేసుకోవడానికి బయలుదేరినాం అనమాట. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ నాకు ఏం నచ్చిందంటే లైక్ లిటరలీ ప్రసాదము అందరూ వాళ్ళు సొంతంగా ఇంట్లో చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి, సో అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ కిడ్స్ కానీ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో కొంచెం సేపు కూర్చొని చూసేసి వచ్చినాం అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి టెంపుల్ విజిట్ కాదు కానీ మా నేబర్హుడ్ గణేశాస్కి దర్శనం చేసుకోవడానికి బయలుదేరుదాం. बोलो गणेश महाराज की। సో చూసినారు కదండి మా నేబర్హుడ్ గణేశాస్ ఎంత బాగా డెకరేషన్ చేసి అసలు అందరు రెడీ అవ్వడం కానీ అవన్నీ. సో చాలా చాలా బాగా అనిపించింది. లైక్ ప్రాపర్ ఫెస్టివల్ వైబ్స్ నడిచినాయి అన్నమాట. సో అది సో ఫార్ ఇప్పుడు వరకు నాకు మా నేబర్హుడ్లో పెట్టిన గణేశాస్ ఇవి అని తెలుసు అనమాట. సో అందుకని పోయి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇంకెక్కడైనా పెట్టినారు వినాయకుడిని అండ్ దాని తర్వాత నిమజ్జనం చేస్తారు కదా, అట్లాంటివి ఇంకేమైనా తెలిస్తే నేను తప్పకుండా పోయి వీడియోస్ తీసి మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. బట్ ప్రస్తుతానికి మాత్రం ఇది అనమాట ఇవాళటి వీడియో వచ్చేసి మా నేబర్హుడ్ గణేశాస్. అండ్
నెక్స్ట్ ఇంకా టెంపుల్స్ విజిట్ చేస్తాను, ప్లస్ ఇంకా గణేషునివి ఏమన్నా వీడియోస్ ఉంటే కూడా తప్పకుండా మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.